హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్, డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసిన స్త్రీ పురుష సమానత్వ సూచీలో భారత స్థానం ఎంత? డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసిన స్త్రీ పురుష సమానత్వ సూచీలో భారత స్థానం ఎంత? 87. అత్యంత విధ్వంసక అస్త్రంగా పేర్కొంటున్న సాతాన్ 2 బ్యాలిస్టిక్ క్షిపణి తొలి చిత్రాలను విడుదల చేసిన దేశం ఏది? అత్యంత విధ్వంసక అస్త్రంగా పేర్కొంటున్న సాతాన్ 2 బాలిస్టిక్ క్షిపణి తొలి చిత్రాలను విడుదల చేసిన దేశం రష్యా. తొలి అంతర్జాతీయ ఆగ్రో బయోడైవర్సిటీ కాంగ్రెస్ 2016 నవంబర్ 6 నుంచి 9 వరకు ఎక్కడ జరిగింది? తొలి అంతర్జాతీయ ఆగ్రో బయోడైవర్సిటీ కాంగ్రెస్ 2016 నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. 2016 నవంబర్ 6 నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటించిన థెరిసా మే ఏ దేశ ప్రధానమంత్రి? 2016 నవంబర్ 6 నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటించిన థెరిసా మే ఏ దేశ ప్రధానమంత్రి? బ్రిటన్. జీఎస్టీ పాలక మండలి నిర్ణయించిన కొత్త పన్ను రేట్లు. జీఎస్టీ పాలక మండలి నిర్ణయించిన కొత్త పన్ను రేట్లు 5, 12, 18, 28%. సో జీఎస్టీ పాలక మండలి నిర్ణయించిన కొత్త పన్ను రేట్లు వచ్చేసి 5, 12, 18, 28%. 2016 నవంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించారు? 2016 నవంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో పర్యటించారు. బర్మింగ్హామ్లో జరిగిన ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్షిప్లో కాజల్ కుమారితో సంయుక్తంగా విజేతగా నిలిచిన క్యారమ్స్ క్రీడాకారిణి ఎవరు? బర్మింగ్హామ్లో జరిగిన ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్షిప్లో కాజల్ కుమారితో సంయుక్తంగా విజేతగా నిలిచిన క్యారమ్స్ క్రీడాకారిణి ఎవరు? అపూర్వ. అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు నరేందర్ బత్రా. విద్యుత్ సరఫరాలో నూతన యాజమాన్య పద్ధతులకు గాను గ్రీన్ గ్రిడ్ పురస్కారం పొందిన సంస్థ ఏది? విద్యుత్ సరఫరాలో నూతన యాజమాన్య పద్ధతులకు గాను గ్రీన్ గ్రిడ్ పురస్కారం పొందిన సంస్థ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. అత్యంత వేగంతో ప్రయాణించే మానవరహిత నౌక SeaFly-01ను రూపొందించిన దేశం. అత్యంత వేగంతో ప్రయాణించే మానవరహిత నౌక SeaFly-01ను రూపొందించిన దేశం చైనా. అంతర్జాతీయ లా కమిషన్ సభ్యునిగా ఎన్నికైన భారతీయ న్యాయవాది ఎవరు? అంతర్జాతీయ లా కమిషన్ సభ్యునిగా ఎన్నికైన భారతీయ న్యాయవాది అనిరుద్ రాజ్పుత్. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? చిత్రా రామకృష్ణ. భవిష్యత్తులో శాశ్వత అంతరిక్ష కేంద్ర నిర్మాణం 2020లోగా చంద్రుడు, అంగారక గ్రహాలపై అంతరిక్ష ప్రయోగం చేపట్టే ఉద్దేశంతో 2016 నవంబర్ 3న చైనా చేపట్టిన ప్రయోగం లాంగ్ మార్చ్ 5. నెక్స్ట్, అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష సంస్థ ఏది? అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష సంస్థ నాసా. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నవ అధ్యక్షుడు? అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నవ అధ్యక్షుడు? 45వ అధ్యక్షుడు. ప్రజారోగ్య రంగంలో ప్రపంచ సవాళ్లకు పరిష్కారం కనుగొనేందుకు భారత్, బ్రిటన్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనా కార్యక్రమం ఏది? ప్రజారోగ్య రంగంలో ప్రపంచ సవాళ్లకు పరిష్కారం కనుగొనేందుకు భారత్, బ్రిటన్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనా కార్యక్రమం న్యూటన్ నిధి. దేశంలో తొలి ద్రవీకృత సహజ వాయువుతో నడిచే బస్సును ఎక్కడ ప్రారంభించారు? దేశంలో తొలి LNGతో నడిచే బస్సును ఎక్కడ ప్రారంభించారు? తిరువనంతపురం.
2016 నవంబర్ 15న భారత్లో పర్యటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎవరు? 2016 నవంబర్ 15న భారత్లో పర్యటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయెవెన్ రివ్లిన్. ప్రీ స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశంలో హిందీ భాషను చేర్చుచున్నట్టు ప్రకటించిన దేశం ఏది? ప్రీ స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో హిందీ భాషను చేర్చుచున్నట్టు ప్రకటించిన దేశం ఆస్ట్రేలియా. 2016వ సంవత్సరాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ఏ విధంగా ప్రకటించింది? 2016వ సంవత్సరాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ఏ విధంగా ప్రకటించింది? అత్యధిక వేడి సంవత్సరంగా ప్రకటించింది. భారత మహిళల ప్రీమియర్ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? భారత మహిళల ప్రీమియర్ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత పద్మిని రౌత్. న్యూట్రాన్ల కారణంగా ఆవిర్భవించే నక్షత్రాలను గుర్తించేందుకు 2016 నవంబర్ 9న చైనా ప్రయోగించిన ఉపగ్రహం పేరేంటి? న్యూట్రాన్ల కారణంగా ఆవిర్భవించే నక్షత్రాలను గుర్తించేందుకు 2016 నవంబర్ 9న చైనా ప్రయోగించిన ఉపగ్రహం పేరు పల్సర్ టెస్ట్. అందుల టీ20 ప్రపంచ కప్ 2వ ఎడిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? అందుల టీ20 ప్రపంచ కప్ 2వ ఎడిషన్ బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. 2016 సంవత్సరానికి సిఐఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపికైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది? 2016 సంవత్సరానికి సిఐఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపికైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసిఐఎల్. వ్యాపార ఆశావహ సూచీలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? వ్యాపార ఆశావహ సూచీలో భారత్ 2వ స్థానంలో ఉంది. హాకీ మహిళల ఆసియా ఛాంపియన్ ట్రోఫీ 2016 విజేత ఎవరు? హాకీ మహిళల ఆసియా ఛాంపియన్ ట్రోఫీ 2016 విజేత భారత్. ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ ఐకాన్ 57వ వార్షిక సదస్సు 2016 నవంబర్ 5 నుంచి 9 వరకు ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ 57వ వార్షిక సదస్సు 2016 నవంబర్ 5 నుంచి 9 వరకు హైదరాబాద్లో జరిగింది. స్విట్జర్లాండ్ పర్యాటకానికి భారత ప్రచారకర్తగా ఎంపికైన బాలీవుడ్ నటుడు ఎవరు? స్విట్జర్లాండ్ పర్యాటకానికి భారత ప్రచారకర్తగా ఎంపికైన బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. ఇంధన పొదుపులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఇంధన పొదుపులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కొలిన్స్ డిక్షనరీ ప్రకటించిన 2016 మేటి పదం ఏది? కొలిన్స్ డిక్షనరీ ప్రకటించిన 2016 మేటి పదం బ్రెగ్జిట్. రైల్వే శాఖ ప్రారంభించిన స్వచ్ఛ రైల్ కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులైన వ్యక్తి ఎవరు? రైల్వే శాఖ ప్రారంభించిన స్వచ్ఛ రైల్ కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులైన వ్యక్తి బిందేశ్వర్ పాఠక్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? దేబ్శిష్ దాస్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు ఎవరిని ఎంపిక చేసింది? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు ఎవరిని ఎంపిక చేసింది? ఎస్ నిహాల్ సింగ్. 2016 నవంబర్ 20న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ విడుదల చేసిన ద ఇన్నర్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? 2016 నవంబర్ 20న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ విడుదల చేసిన ది ఇన్నర్ ఫైర్ పుస్తక రచయిత జస్టిస్ రోహింటన్ ఆఫ్ నారిమన్. చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ 2016 విజేత ఎవరు? చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ 2016 విజేత పూసర్ల వెంకట సింధు. హాకీ ఇండియా నూతన అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? హాకీ ఇండియా నూతన అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? మరియమ్మ కోషి. లోక్ నాయక్ పురస్కారం 2016కు ఎంపికైన కవి ఎవరు?
లోక్ నాయక్ పురస్కారం 2016కు ఎంపికైన కవి కోరోటి వెంకన్న. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డుకు ఎంపికైన భారత పాత్రికేయురాలు ఎవరు? అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డుకు ఎంపికైన భారత పాత్రికేయురాలు మాలిని సుబ్రహ్మణ్యం. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగుకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.